మనిషి బ్రతుకు కంటే కుక్క బ్రతికే బాగుంటదిరా బాబు అంటే నేను ఏదో అనుకున్నా. వీటిని చూస్తే కానీ అర్థం కాలేదు ఎంత బాగుంటదా అని. పడుకుంటారా పడుకోండి, మిమ్మల్ని ఎవడరా ఆపేది. చేతులతో నమస్కారం ఎవరైనా పెడతాడు, కాళ్ళతో పెట్టేవాడికి ఒక రేంజ్ ఉంటది. ఎప్పుడు లేని వీళ్ళేంటో తెగ చదివేస్తున్నారు అనుకుంటారేమో. ఈ రోజు మాకు ప్రెజెంటేషన్ ఉంది. మేము ఇచ్చే ప్రెజెంటేషన్ మా మ్యామ్ వినలేక మీరు ఇచ్చే ప్రెజెంటేషన్ నేను వినలేని దొబ్బేయండి అనేసి అన్నారు. ఈ పువ్వునైతే నా ఫ్రెండ్ నాకు ఇచ్చి పువ్వు కోసం పువ్వు నా కోసం నవ్వు నువ్వే నా లవ్వు అనుకుంటూ నాకు ఒక బిస్కెట్ వేసింది. ఇదే మన ఒరిజినల్ అనమాట. మనకు అసలుకే కళ్ళు కనపడవు. చందమామ నన్ను చూస్తే ఎవర్రా ఇది ఇంత అందంగా ఉందని చెప్పి నన్ను చూసి జెలస్ ఫీల్ అయిపోతుందేమో. జెలస్ ఫీల్ అయిపోతుందేమో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అలా సంబంధం లేని ఒక ఫిట్ చెక్ చేసేసి ల్యాబ్ కి అయితే వెళ్ళిపోయాం. మా అక్క చేతిలో ఉన్న బుక్ లో గీసిన బొమ్మ ఎవరిదో కాదు, అది వీళ్ళది. వీళ్ళని నేను ఊహించుకొని అక్కడ గీసాక మన పాప విరాట్ ఫ్యాన్ అనమాట. క్రికెట్ గురించి తెలియని నాకు క్రికెట్ పిచ్ దొరికింది. ఈ రోజు 10th రిజల్ట్స్ కాబట్టి మా తమ్ముడు 560 మార్క్స్ తో పాస్ అయిపోయినందుకు ఓ ఫుల్ ఖుషి అయిపోతున్నాడు అనమాట. ఫస్ట్ గా నాకే వీడియో కాల్ చేసేసి నేను పాస్ అయిపోయానని నాతోనే షేర్ చేసుకున్నాడు. ఇంకా మనం ఇంటికి వెళ్లే సమయం ఆసన్నమైంది. అలా బస్ దగ్గరికి వెళ్లే టైంలో ఒకడు వచ్చేసి నేను నీకు చాలా పెద్ద ఫ్యాన్, నేను లేకపోతే నువ్వు ఉండలేవు, నన్ను వదిలేస్తే నువ్వు ఎలా బ్రతుకుతావు అని చెప్పి నన్ను చాలా మెంటల్ టార్చర్ చేసేస్తున్నాడు. ఈ ఫ్యాన్ గోల్ ఏంటో తట్టుకోలేకపోతున్నా. వాట్ థాట్, పిచ్చోలైపోయారు మా టీం అంతా. కొంచెం ఆ చందమామని పొగట్టం ఆపేయండ్రా, సూర్యుడికి మండిపోతున్నట్టుంది, తట్టుకోలేకపోతున్నాం ఈ ఎండల్ని. ఓకే మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు సెలవు. ఈసారి నా మీద 2 కళ్ళు వేసి ఉంచేసేయండి. బాయ్.